తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపైన కాంగ్రెస్ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత గాంధీ కుటుంబ విధేయుడు వి హనుమంతరావు ఆశలు నెరవేరబోతున్నాయి. చాలా కాలంగా ఏదో నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్న బీహెచ్ కు అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలకు ముందు సీనియర్లకు పదవులు కేటాయించాలని హైకమాండ్ సూచించడంతో ముందుగా బీహెచ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయనకు ఓ కీలక పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో బీహెచ్ చాలా సీనియర్, పార్టీ అధిష్టానానికి వీర విధేయుడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బీహెచ్ మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరారు. అయితే ఆయనకు వయోభారం ఉండడంతో అధిష్టానం పక్కన పెట్టింది. అప్పట్లోనే నామినేటెడ్ పదవిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకు బీసీ కమిషన్ పదవిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా బీహెచ్ ఆ పదవికి నిరాకరించారు. బీసీ కమిషన్ అంటే రాజ్యాంగ పదవి అవుతుందని, ఆ పదవిలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న ఆలోచనతోనే బీహెచ్ ఆ పోస్టును వద్దనుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయనకు ఏ పదవి ఇవ్వాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడిందంటున్నారు. బీహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఇప్పుడు హైకమాండ్ సూచన మేరకు బీహెచ్ కు కొత్త పదవి పైన కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్ పదవి బీహెచ్ కు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకొచ్చింది. 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి బీహెచ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి చైర్మన్ గా బీహెచ్ కు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్ పదవితో పాటు బీహెచ్ కు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్ గా కూడా నియమించే అంశంపైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆ నిర్ణయాలపైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి తొలి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న బీసీ నేతలకు పదవులివ్వాలని తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీహెచ్ తో పాటుగా పార్టీలో పలు కీలక పదవులను బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ పదవి సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లలో ఇలా కొందరికి ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ అంశంపైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపునివ్వాలని రేవంత్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వారికి పదవులపైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత బీహెచ్ కు శాసనమండలి చైర్మన్ పదవిని అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ హోదా ఉండే ఆ పదవిని బీహెచ్ కు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీహెచ్ ను ఎమ్మెల్సీ చేసి అనంతరం శాసనమండలి చైర్మన్ చేయాలని సీఎం ఆలోచనగా చెప్తున్నారు. దీనికి బీహెచ్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇక జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలని ఆశిస్తున్న కాంగ్రెస్ ఆ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో కులగణన పూర్తి చేసినందున రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ తో పాటు మిగతా బీసీ నేతలకు త్వరలో పదవులు వరించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.